యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా వచ్చాడన్నా అన్నాను అనుకో, మీరందరూ వచ్చాడన్నా అనాలి. ఓకేనా? చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకును, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఓరన్నా 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 యేసుకు సాటి లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా ఓరన్నా 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 యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా పరమును విడిచి వచ్చాడన్నా, గట్టిగా పరమును విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను, పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. అందుకే గట్టిగా ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా 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 యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా, మహిమ ప్రభువు మృత్యుంజయుడు క్షమించెను దయవిచ్చును, మహిమ ప్రభువు మృత్యుంజయుడు క్షమించును. హల్లెలూయా ఓరన్నా 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 యేసుకు సాటి లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా ఓరన్నా 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 యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా. హల్లెలూయా హల్లెలూయా. పాట బాగుందా? నచ్చిందా? నేర్చుకున్నారా? మళ్ళొకసారి ఇంకోసారి వచ్చినప్పుడు పాడదాం కదా. వెరీ గుడ్. ఎంతమందికి నచ్చింది పిల్లలు? ఓకే, మీకు కూడా నచ్చిందా? ఓకే, నైస్. ఓకే, అందరూ అలాగే కళ్ళు మూసుకోండి. కుటుంబానికి నువ్వు కాచి కాపాడావు నాయనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా
దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. సర్వోన్నతుడైన దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పండుకున్నప్పుడు ప్రతి సమయంలో ఈ కుటుంబానికి నువ్వు కాపాడినందుకు దేవానికి స్తోత్రం వందనాలు. దేవానికి వందనాలు. స్తోత్రమైనా ఈ ఇంటి చుట్టూ నీ దేవదూతలను కాపుదల కంచినట్టు ప్రభువానికి వందనాలు. ఇంటి చుట్టూ ప్రభా నీనైనా దూతలని ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ బిడ్డలని ప్రభా డ్యూటీకి వెళ్ళినప్పుడు పనికి వెళ్ళినప్పుడు ప్రతి సమయంలో ప్రభా నీ సన్నిధి వాళ్ళ చుట్టూ ఉంచుమని ప్రార్థన చేస్తున్నాము. అయా నీ హస్తం బిడ్డ పట్ల ఉంచుమని ప్రార్థన చేస్తున్నాము. వాళ్ళకు కావాల్సిన ప్రభా సహాయం నువ్వు అందించుమని ప్రార్థన చేస్తున్నాము. అయా ఏ స్థితిలో ఉన్నారో ప్రభా, ఏ గతిలో ఉన్నారో ప్రభా, వాళ్ళ జీవితంలో ఏ ప్రాబ్లం ఉన్నా గానీ యేసు నామంలో విడుదల కలుగుతుందని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయా నీ బిడ్డలని ప్రభా దినదినము ప్రభా నీలో అభివృద్ధి పొందేలాగా, దినదినము నీ ఆత్మని పొందేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. అయా ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబం నీ సన్నిధిలో నడిచేలాగా సహాయం చేయండి ప్రభా. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన బిడ్డలని ప్రభా చక్కటమైన స్వరం ఇచ్చి ప్రభా అయా పాటలు పాడేలాగా సహాయం చేయండి ప్రభు. నీకు వందనాలు. సాతాను కిరియలని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. అయా ప్రతి దురాత్మ శక్తులని నీ నామంలో బంధిస్తున్నాము ప్రభా. ప్రతి వైరస్ ని యేసు నామంలో తొలగిపోనుగాక తండ్రి. నీకు వందనాలు. అయా ఇగోనైనా ఇక్కడ ప్రభా వాక్యం పరిచర్య జరుగుతుండగా ప్రభా నీ సన్నిధి మా మధ్యన ఉంచుమని ప్రార్థన చేస్తున్నాము. అయా నైనా నీ వాక్యాన్ని ప్రభా ఈ గోడని హత్తుకునేలాగా సహాయం చేయమని అయా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ పనిముట్లుగా ఉన్నాను ప్రభా. నీ నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ నామంలో దయ్యాలు పారిపోతుంది ప్రభా. నీ నామంలో మంత్ర శక్తులు విడుదల కలుగుతుంది నాయన. నీ నామంలో ఎట్టి రోగము స్వస్థత కలుగుతుంది ప్రభా. నీ నామంలో ప్రభా బలం ఉంది ప్రభా. నీ నామంలో శక్తి ఉంది ప్రభా. నీ నామంలో ప్రభా ఏది అడిగినా గానీ నువ్వు ఇచ్చ దేవుడు తండ్రి. నీకు వందనాలు. ఈ కుటుంబానికి బలంగానే వాడుకొని నాయన నీ సన్నిధిలో నడిపించుకోమని ప్రార్థన చేస్తున్నాము. ఇక్కడ వాక్యం పరిచర్య జరుగుతుండగా ప్రభా ప్రతి బిడలని ప్రభా ఈ వాక్యంతో నువ్వు మాట్లాడండి ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా నీ కుమారుడు నాయన చెప్పుచుండగా ప్రభా నోటిని నువ్వు పూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. నీ వాక్యము బండని కొట్టే సుత్తలంటేది ప్రభు. నీకు వందనాలు. ఈ వాక్యాన్ని నవ్వులు కొని తినలాగా ఈ కుటుంబం సహాయం చేయండి ప్రభా. నీ వాక్యం ద్వారానే ప్రభా అయా ఇక్కడ ఇంతనాలు ఎత్తుచుండగా ప్రభా అనేక గురువుల్లో ప్రభా ఇంతనాలు పడేలాగా సహాయం చేయండి ప్రభా. అయా నైనా నీ సన్నిధిలో బలంగా ఈ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలని నేను నడిపించుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వాక్యం విందామా పిల్లలు? విందామా? ఓకే అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. నిన్న ఆదివారం దేని గురించి మాట్లాడాను మన గుర్తుందా? పెద్ద మనిషి వచ్చాడు ముందు వరుసలో కూర్చొని. అక్క ఏమైనా గుర్తుందా నిన్న ఆదివారం మనం దేని గురించి మాట్లాడాము? నిన్న మాట్లాడిన మాట అన్న నువ్వైనా నా పరువు నిలబెట్టన్నా చెప్పన్నా. దేని గురించి మాట్లాడుకున్నావు? మరి మర్చిపోయానని ఎలా అన్నారు అన్న? ఇంటి పెద్ద భర్త గురించి మాట్లాడాము. ఓకే అమ్మ నువ్వు చెప్పు. ఇంకా గుర్తున్నాయా? చెప్పు. ఇంటి గురించి కుటుంబం గురించి మాట్లాడాము కదా. పిల్లల గురించి, ఎదిగే పిల్లల గురించి, మంచిగా ఉండాలని. గుర్తుందా? ఏమన్నా నువ్వు వచ్చావా? నువ్వు వచ్చావా? ఆమె వచ్చిందా? ఓకే అయితే ఓకే దేవునిలో ఎలా ఎదిగించాలనేది మనం మాట్లాడాము. భర్తగా కుటుంబానికి ఎలా చూసుకోవాలనేది మాట్లాడాము. భార్యగా ఎలా లోబడి ఉండాలనేది మాట్లాడాము. పిల్లలు కూడా ఎలా వాళ్ళకి పెంచాలి, వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు వాళ్ళు దేవుని వాక్యం నుండి ఎలా తొలగిపోరు అని మాట్లాడాము. అంటే కుటుంబము దేవుని యొక్క ఉద్దేశంలో ఒక పాలి భాగస్తునిగా దేవుని ప్రణాళికలో ముఖ్య భాగముగా ఉందని మాట్లాడాము మనం. పిల్లలు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీవన్. 10 నిమిషాలు చక్కగా వాక్యం వినాలి. ఓకేనా? ఎంతమందికి యేసయ్య అంటే ఇష్టం అన్నారు మీరు? నీకు యేసయ్య అంటే ఇష్టం కదా.
వెరీ గుడ్. అయితే యేసయ్య ఇష్టం ఉంటే ఇప్పుడు కొద్ది నిమిషాలు యేసయ్య గురించే చెప్తా, వింటారా? మరి యేసయ్య గురించే చెప్తా. ఓకే, నైస్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15 వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13, 14, 15 వచనం చదువుకుందాం. బైబిల్ లేవా మీకు? ఓకే, అయితే కొనుక్కోవాలి తల్లి, బైబిల్ కొనుక్కోవాలి అందరూ. ఓకే, చదువుతాను నేను, వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద, అంటే మంచము క్రింద లేదంటే ఒక డబ్బ కింద పెట్టురు, కానీ అది ఇంటి నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. తెలుగు అర్థమైతే అందరికి? నేను బంజారా ఇంకా నేర్చుకొని మీ భాషలో మాట్లాడుతున్నా, కొంచెం బాగా మాట్లాడుతాను కదా అక్క. అర్థమైతుంది నా భాష? అర్థమైతుంది. అర్థం కాదా ఏం లేదు, ఏదో మధ్యలో కొంచెం ఒక్కొక్క మాట కదా. ఓకే, వెరీ నైస్. అయితే మనం కుటుంబం గురించి మాట్లాడుతున్నాము. కుటుంబం గురించి మాట్లాడినప్పుడు కుటుంబము దేవుని ప్రణాళికలో ఎంత ప్రాముఖ్యమైన భాగమో మనం గత వారాలు, ఈ ఆదివారం, పోయిన ఆదివారము విన్నాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే, యవనస్తులు ఉన్నవారు మీరైనా ఎవరైనా మిస్ అయితే, యూట్యూబ్ లో జెరూసలేం చర్చ్ హైదరాబాద్ అని మన యూట్యూబ్ పేజ్ ఉంది. దాంట్లో చూస్తే 2 వారాలు మనం ఫ్యామిలీ గురించి మాట్లాడాము. వినండి, ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే యూట్యూబ్ ఆన్ చేసుకొని వాక్యం వింటూ ఉండండి. ఎందుకంటే శోధనలు అనేది పారిపోతాయి. ఇంట్లో దేవుని మాటలు వింటున్న కొద్దీ ఇంట్లో ఈ రాళ్లు, ఈ రంపలు, మరి ముఖ్యంగా ఈ ఇల్లు, ఇవన్నీ దేవుని వాక్యం వింటూ ఉండాలి. అప్పుడు ఇంట్లో దేవుని కార్యం బలంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనంలో చెప్పబడ్డ 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా. కుటుంబం గురించి మాట్లాడుతున్నాం కనుక కుటుంబంలో అందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. అయితే కుటుంబము ఎలా ఉండాలి అని మాట్లాడినప్పుడు ప్రార్థనలో ఎదగాలి అని మాట్లాడుకున్నాము. ప్రార్థనలో భయం భక్తి కలిగి ఉండాలని నేర్చుకున్నాము. ప్రార్థనలో ముందు మంచిగా మనం నిలబడి దేవునికి స్తుతించాలని నేర్చుకున్నాము. అయితే దేవుడు అంటున్నాడు, ఆ కుటుంబంలో ఉన్న దేవుని బిడలట ఉప్పై లోకానికి ఉన్నారంట. ఏమై ఉన్నారు? లోకానికి ఉప్పై ఉన్నారు. రెండోది యేసు ప్రభు ఏమంటారు అంటే, మనమందరము క్రీస్తు కుటుంబస్తులమైన మనము, దేవుని కుమార్తె కుమారుడు అయిన నువ్వు నేను, మనమందరము లోకానికి వెలుగై ఉన్నాము అట. హల్లెలూయా. అయితే దేవుని చేత ఏర్పరచబడ్డ మనము ఒక ఉప్పుగాను, లేదు అంటే ఒక వెలుగుగాను ఏదైతే మనం సృష్టించబడ్డామో అది లోకానికి రుచికరంగాను, అదేవిధంగా లోకానికి వెలుగుకరంగాను ఉండాలి అంట. కానీ ఉప్పు రుచికరంగాను ఏదైతే ఉందో ఆ ఉప్పు కాళ్ళ కింద పడవేయబడినట్లు లేదంటే తొక్కివేయబడినట్లు ఉండకూడదంట మనము. ఎందుకు? ఒకసారి ఉప్పులో దాని టేస్ట్, దాని సారము, దాని ఫ్లేవర్ ఒకసారి పోతే మనం ఉప్పును వాడుకుంటామా? ఉప్పును కూరలో అయినా అన్నంలో అయినా ఎందుకు వేస్తాము? రుచి కోసము. అవునా అన్న? రుచి కోసము. కానీ ఉప్పు ఏదో సువాసన కోసం వేసుకోం మనము. ఉప్పును వాసన కోసం కాకుండా రుచి కోసం వేసుకుంటాము. కానీ ఆ ఉప్పులో ఆ రుచి పోతే ఒకవేళ ఆ ఉప్పును వేసుకుంటామా మనము? ఉప్పులో రుచి పోయింది అనుకోండి, వేసుకోలేము. ఉప్పును వాడేదే మనం రుచి కోసం. ఏం రుచి? ఫీకోను కాయ తెలుగు సప్పగా కూర అయినా అన్నమైనా ఉండకూడదని ఉప్పునేస్తాము. ఎందుకు? ఉప్పు అనేది ఆ రుచి దాంట్లో కలిసినప్పుడే మనకు టేస్ట్ వస్తుందని.
కానీ ఆ ఉప్పు కూడా సప్పగానే ఉంటే వేసుకుంటావా నువ్వు? అది అంటున్నా నేను. సో దేవుని బిడ్డలమైన మీరు, నేను, మనమందరము సప్పగా ఉండకూడదు. దేవుడు మనకందరికి రుచికరంగా చేశాడట. మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 1:28 అంటాడు దేవుడు, మీరు రుచికరంగా ఉండాలి. అంటే ఎలా? ఫలించి అభివృద్ధి పొందాలి అని దేవుని వాక్యం అన్నది. ఏ విధంగా ఉండాలి అని అన్నది దేవుని వాక్యం? మనము ఫలించి అభివృద్ధి పొందాలన్నది. ఏమన్నది దేవుని వాక్యం? అభివృద్ధి పొందాలి. అందరూ చేద్దాం. ఫలించి అభివృద్ధి పొందాలి అన్న మనం అందరం చదువు. ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించాలి అంటే దేంట్లో? నువ్వు చేసే పనులు ఫలించాలి. అభివృద్ధి అంటే ఏంటి? నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వు అభివృద్ధి పొందాలి. ముఖ్యంగా దేవుడు నిన్ను నన్ను సృష్టించింది ఈ లోకం పైన మనము సారము లేని ఉప్పు వారిగా జీవించడానికి కాదు, రుచికరమైన ఉప్పు వలె మనం ఉండాలి అని దేవుడు మనకు సృష్టించాడు. అంటే ఒకవేళ ఆ ఉప్పులో రుచి పోతే దానికి ఏం చేస్తాం? మనము పారేస్తాము. అది ఎక్కడ పాడేస్తాము? ఎక్కడైనా పారేస్తావు. నువ్వు డస్ట్బిన్ లో పారేస్తావు, రోడ్డు పైన పారేస్తావు, కోపంతో ఎక్కడైనా పారేస్తావు. దీనికి ఇంత డబ్బులు పెట్టి కొన్నానే, కానీ దీంట్లో ఉప్పు అన్న దానికి మాటనే లేదు, దీంట్లో రుచియే లేదు, దీంట్లో ఆ సప్పదనమే ఉంది కానీ ఆ రుచి లేదని పారేస్తాము. పారేసినప్పుడు ఆ ఉప్పుకి ఎవరు తొక్కుతారు? గాడిదలైనా తొక్కవచ్చు, మనుషులైనా తొక్కవచ్చు, కుక్కలైనా తొక్కవచ్చు, పిల్లులైనా తొక్కవచ్చు. అందరికీ ఆ ఉప్పు అనేది కాళ్ళ కింద తొక్కబడుతుంది. కానీ ఆ ఉప్పు దాంట్లో రుచి కలిగి ఉంటే అందరూ వాడుకుంటారు. దేవుడు నిన్ను నన్ను తయారు చేసింది మనమందరం వాడబడుటకే కానీ పరవేయబడుటకు కాదు. హల్లెలూయా. మనమందరం దేవుని చేతిలో పనిపుట్టై ఉన్నాము. ప్రణాళిక కలిగి భూమిపైకి వచ్చాము. పని లేక కాదు. తిన్నాము, పడుకున్నాము, ఇంకా జీవితం గడిపేశాము. దీనికోసం మాత్రమే కాదు మనం ఉన్నది. మనం ఉన్నది ఈ భూమి పైన ఒక ఉద్దేశం కలిగి. హల్లెలూయా. ఏం కలిగి? దేవుని దృష్టిలో ఒక ఉద్దేశం. అన్న మీరు రాయి కొడుతుండొచ్చు, తను డ్యూటీ చేస్తుండొచ్చు, అక్క పనికి వెళ్తుండొచ్చు, పిల్లలు స్కూల్కి వెళ్తుండొచ్చు. ఇదేనా మా జీవితం అని మీరు అనుకుంటుండొచ్చు. కాదు, అది బ్రతకడానికి. కానీ నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సరి అయిన సమయంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. కనుక మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మంచి కార్యములను చేయుటకై భూమి పైన సృష్టించబడ్డాము అని మర్చిపోకూడదు. మంచి కార్యములు, సత్కార్యములు, రుచి కలిగిన మన జీవితము ఉండాలి. కానీ మన జీవితం సప్పగా, పనికిరాని దానిగా, లేదంటే పాపముతోనో, లోకానుసారమైన జీవితంగానో, వ్యర్థమైన బ్రతుకుగానో బ్రతకకూడదు. పనికొచ్చే జీవితంగానే మన జీవితం గడపబడాలి. రెండో మాట 14వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, మనము లోకానికి వెలుగై ఉన్నామట. ఏమని ఉన్నాము? చెప్పాలి. ఏమని ఉన్నాము? 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం చెప్తాం. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. నేను. చెప్పండి నాతో పాటు. నేను. ఇక్కడ చేపెట్టుకున్నాను గుండె పైన. నేను నా కుటుంబానికి, నా ప్రాంతానికి, నా రాష్ట్రానికి, నా దేశానికి, ఈ ప్రపంచానికే యేసు నామములో వెలుగై ఉన్నాను. వెలుగై ఉన్నాను. ఇప్పుడు చెప్పండి. నువ్వు పనికి రాని దానివో, పనికి రాని వాడివో కాదు. నువ్వు దేశానికి ఉపయోగకరమైన జీవితం కలిగి ఉన్నావు. నువ్వు వెలుగుకరమైన జీవితమై ఉన్నావు. కానీ నువ్వు చీకటిలో బ్రతికి నన్ను ఎవరు గుర్తించడం లేదు, నేను ఎక్కడో మూలలో ఉన్నా, ఎక్కడో పని చేసుకుంటున్నా, దేశం నన్ను గుర్తిస్తుందా, ప్రధాని నన్ను గుర్తిస్తాడా, సీఎం నన్ను గుర్తిస్తాడా, మా కార్పొరేటర్ నన్ను గుర్తిస్తాడా, మా పాస్టర్ నన్ను గుర్తిస్తాడా అంటే వాళ్ళు దేవుని దృష్టిలో గుర్తింపు పొందుతారో లేదో నాకు తెలియదు. గాని దేవుని బిడ్డలో ఏ మూలలో ఉన్నా, దేవుని బిడ్డలో ఎంత చిన్న కుటుంబం ఉన్నా, దేవుని బిడ్డలో ఎంత పెద్దవాళ్ళున్నా, దేవుని బిడ్డలో చదువుకున్నా చదువుకోకపోయినా, దేవుని బిడ్డల దగ్గర డబ్బులున్నా ఉండకపోయినా, అందచందం ఉన్నా లేకపోయినా, దేవుని బిడ్డల దగ్గర ప్రార్థన ఉంటే, భయము భక్తి ఉంటే ఆ కుటుంబము ఎప్పుడు దేవుని దృష్టిలో ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? వారి ప్రార్థనే వారి కుటుంబంలో వెలుగు. ఆ కుటుంబంలో వెలుగు ప్రకాశించినప్పుడు దేవుని కనుదృష్టి వారిపైన దేవుని కనుదృష్టి వారిపైన ఉంటుంది. అరే, ఆ ప్రాంతంలో అక్కడ వెలుగు ఉంది, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు యథార్థవంతుడుగా ఉన్నాడేమో అని దేవుని కనుదృష్టి నన్ను చూస్తూ ఉంటది ఎప్పుడు. కనుక
దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన దేవుని దృష్టి ఉంటుంది. కానీ దేవుని బిడవైన నువ్వు ప్రత్యేకంగా ఆరాధన చేస్తున్న కుటుంబం పైన ఆయన దృష్టి చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకనే వాక్యం అంటుంది, మనము లోకానికి వెలుగై ఉన్నాము. లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు మనము, ఎంతమందికి క్యాండిల్ తెలుసు? క్యాండిల్ తెలుసా? ఎప్పుడైనా వాడారా క్యాండిల్? కరెంట్ పోయినప్పుడు ఇంట్లో వాడతారా? ఉందా? ఒకటి క్యాండిల్ ఉందా ఇక్కడ? క్యాండిల్ ఉందా ఇప్పుడు? లేదు కదా. సరే, క్యాండిల్ ఎందుకు వాడతాము? వెలుగు కోసం. కరెంట్ పోయినప్పుడు లేదంటే ఎక్కడైనా చీకటిగా ఉంటే క్యాండిల్ పట్టుకొని ఆ వెలుగుగా పనిచేయడం కోసం, లేదంటే భయం కలగకపోవడానికి. అవునా? అంతే కదా. అది కరిగిపోతుందా ఉందా లేదా అని కాదు, క్యాండిల్ ఉంటే అది మన వెలుగు కోసం మనం దాన్ని వాడుకుంటాము, అది కరిగిపోయేంత వరకు. అయితే ఆ క్యాండిల్ ని ఇల్లు అంత వెలుగు రావాలంటే, ఇంట్లో అంతటికి వెలుగు రావాలంటే ఆ క్యాండిల్ ని నువ్వు పైన పెడతావా, లేదంటే ఎక్కడైనా బుట్ట కింద పెట్టి పెట్టేస్తావా? అమ్మ ఎక్కడ పెడతావు? పైన ఎక్కడ తల్లి? ఇంటి పైన పెడతావు? ఎక్కడైనా కిటికీలో అయినా, ఈ సెల్ఫ్ లో అయినా, లేదంటే ఎక్కడైనా వెలుగు ఎక్కడైతే పెడితే అంత ప్రకాశిస్తుందో అక్కడ పెడతాం కదా. కానీ ఇమాజిన్, ఇంట్లో కరెంట్ లేదు, చీకటిగా ఉంది, బాగా వర్షం పడుతుంది, పిల్లలు ఏదైనా భయపడుతున్నారు అనుకో, క్యాండిల్ వెలిగించి మెల్లగా కింద దాపెట్టేస్తావా? దేవుని వాక్యం అంటుంది, మనం వెలుగుగా ఉన్నప్పుడు, దేవుడు మనకు వెలుగువారిగా తయారు చేసినప్పుడు మనము ఎక్కడో మూలలో దాచుకోకూడదు. దేవుని సాక్ష్యం కలిగి లోకం అంతటా ప్రకటించాలి. దేవుని కార్యములు మన జీవితంలో ఉంచబడినప్పుడు ఆ సత్యమైన క్రియలు వెలుగుగా మార్చుకొని నీ తోటి సహోదరి సహోదరుడు, నీ బంధుమిత్రుల జీవితంలో, నీ పొరుగు వారి చుట్టూలో, నీ సమాజంలో సాక్షికరంగా యేసునామంలో ఆయన వాక్యాన్ని ప్రకటించే వారిగాను మంచి క్రియలు కలిగి మనం జీవించాలి. అందుకనే 14లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. 15, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. సో మన జీవితము ఎక్కడో కిందనో, లేదంటే పనికి నాకేం రాదు, ఇప్పుడు చర్చిలో లేదంటే ఎవరికైనా మీకు ప్రార్థన చేయమన్నాను అనుకో, నాకు ప్రార్థన రాదని ముడుచుకుంటారు, లేదంటే తలదించుకుంటారు, సిగ్గుపడతారు, నాకు రాదు. కానీ అది వాస్తవం కాదు, మీకు తెలుసు. అది మీకు ప్రార్థన వచ్చు, కాకపోతే సిగ్గుపడుతుంటాము. అరే ఎవరేమైనా అనుకుంటారేమో, లేదంటే నా ప్రార్థన మంచిగా వాళ్ళలాగా ప్రార్థన చేయలేను, నేను మంచి మంచి మాటలు పదాలు పెట్టి నేను ప్రార్థన చేయలేను, భయపడుతూ ఉంటాము. కానీ ప్రార్థన విషయంలో అది కాదు. ఎవరు ఏమనుకున్నా, మీ అమ్మతో, మీ నాన్నతో, నీ స్నేహితునితో, మీ చెల్లితో, తమ్మునితో ఎలా మాట్లాడతాము, దేవునితో కూడా అలాగే సింపుల్ భాషలతో మాట్లాడాలి. వచ్చినా రాకపోయినా, దేవా మాకు అనుదిన ఆహారమును దయచేస్తున్నందుకు నీకు వందనాలు, నన్ను పోషించినందుకు నీకు వందనాలు, దీవించినందుకు నీకు వందనాలు, రాత్రంతా కాపాడినందుకు వందనాలు, ఈ రోజు పని చేయడానికి వెళ్తున్నాం, దీనికి కాపాడుతున్నందుకు నీకు స్తోత్రములు, సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇవే కదా మనం మాట్లాడుకోవాల్సింది దేవునితో, భయపడనక్కర్లేదు. అందుకే గృహ కూడికలలో ఎక్కువ చెప్తూ ఉంటా, సంఘంలో నీకు ధైర్యం రావాలి, సాక్ష్యం చెప్పడానికైనా, పాటలు పాడడానికైనా, వాక్యం చెప్పడానికైనా అంటే గృహ కూడికలలో పాటలు పాడడం నేర్చుకోవాలి, మాట్లాడడం నేర్చుకోవాలి, వాక్యము చదవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. కానీ పాస్టర్లు మాత్రమే ప్రార్థన చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే వాక్యం చెప్పగలుగుతారు, మాకేం రావని అనుకోకూడదు. మనం అందరం సమానమే. కాకపోతే నేను సంపూర్ణంగా సేవలు సమర్పించుకుని సేవ చేసుకుంటున్నా, మీరు ప్రార్థనలు చేసుకుంటూ పని చేసుకుంటూ సంఘంలో నడిపించబడుతున్నారు, అంతే తేడా. కాకుంటే నేను పని చేస్తున్నా, మీరు పని చేస్తున్నారు. ఇవాళ నేను బైబిల్ పట్టుకున్నా, దేవుడు రేపు నిన్ను పిలుస్తాడు, నువ్వు బైబిల్ పట్టుకోవాలి. మనమందరమును లోకానికి వెలుగుకరంగాను అంటే ఎలా? ఇదే ఈ రోజు నేను బైబిల్ పట్టుకుని ఎలాగైతే వాక్యం బోధిస్తున్నానో, నువ్వు అలా ఇంటింటికి వెళ్ళి వాక్యం బోధించమని అనట్లేడు దేవుడు. నువ్వు పనికి వెళ్ళినప్పుడు దేవుని సాక్ష్యాన్ని పంచుకో చాలు. నువ్వు ఎలా నమ్ముకున్నావు, దేవుడు ఎందుకు గొప్పవాడు నీ జీవితంలో, దేవుడు ఏం మేలు చేశాడని నీ పక్కనున్న స్నేహితురాలికో స్నేహితుడికో చెప్పు. అవకాశం ఉంటే వారి కోసం ప్రార్థన చేయి, అవకాశం ఉంటే వారికి మందిరానికి నడిపించు, అవకాశం ఉంటే మీ ఇంటికి ఆహ్వానించు భోజనానికి. ప్రభు ప్రేమను చూపించండి, మంచిగా ఉండండి, ప్రేమను చూపించండి,
సమాధానంగా ఉండండి, సంతోషంగా ఉండండి, క్రీస్తు ప్రేమను వ్యక్తపరచండి. అప్పుడు వారు నిన్ను చూసి, అరే ఎంత గొప్ప వాళ్ళురా బాబు, వీళ్ళకు ఎంత తగ్గింపు ఉందేంటి, వీళ్ళు ఇంత ప్రేమిస్తున్నారు, ఎంత క్షమిస్తున్నారు, అసలు ఎంత తిట్టినా వీళ్ళు ఇంత క్షమించగలుగుతున్నారు. కారణం ఏంటి? వీళ్ళ రూపాలు ఇంత మారుతున్నాయి, వీళ్ళ కుటుంబాలు ఇంత దీవించబడుతున్నాయి, వీళ్ళ బిడ్డలు ఇంత లక్షణంగా ఉన్నారు, వీళ్ళ బిడ్డలు ఇంత భక్తిగా ఉన్నారు. ఏంది రహస్యము? అప్పుడు నువ్వు చెప్పాలి, యేసయ్యనే మా జీవితానికి రహస్యము, ఆయన వెలుగే మా జీవితానికి రహస్యం అని చెప్పాలి. హల్లెలూయా. చివరిగా 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి. మనం అనుకుంటాము, ఎవరినో చూపించుకోవాల్సిన అవసరమా మనకి? మంచి బట్ట వేసుకొని సమాజ మందిరంలోనో లేదంటే వీధి మధ్యలోనికి వెళ్ళి సూటు బూటు వేసుకొని నా బట్టలు చూశారా అని చూపించుకోవాలి అని దేవుడు వాక్యం అనట్లేడు. దేవుని వాక్యము నీ బట్టల గురించి చూపించుకోమనట్లేదు, నీ ఆస్తి అంతస్తులు అందచందాల గురించి మాట్లాడలేదు. సత్క్రియలను చూపించాలి అంటుంది దేవుని వాక్యం. ఏం చూపించాలి? సత్క్రియలు అంటే సత్యమైన క్రియలు. మంచి పద్ధతి కలిగి మనం మంచి పద్ధతి కలిగి మనం జీవిస్తూ సమాజంలో ఆ పద్ధతితోనే మనం నడిచినట్లయితే వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఎంత బుద్ధిమంతులు రా బాబు వీళ్ళు, ఎంత భక్తితోటి ఉంటున్నారు, ఎంత చక్కగా నడుచుకుంటున్నారు, ఎంత ఆప్యాయతంగా మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమ కలిగి మాట్లాడుతున్నారు అని వారు నిన్ను పట్ల సంతోషిస్తూ వీళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు అని దేవునికి మహిమపరుస్తారు. హల్లెలూయా. అందుకనే మనమందరము సమాజంలో దేవుని సత్క్రియలను చూపిస్తూ ఆయన నామానికి మహిమార్థకరంగా ఎదగాలి. ఇదే దేవుడు కుటుంబానికి చేసిన కారణము. భార్య ఎదగాలి, భర్త ఎదగాలి, పిల్లలు ఎదగాలి, కుటుంబం అందరూ కలిసి ఒక ఉప్పు రుచికరమైన కుటుంబంగా ఉండాలి. ఒక కుటుంబం అంటే ఒక వెలుగుకరంగా ఉండాలి. ఒక కుటుంబం అంటే 10 మందికి సహాయకరంగా ఉండాలి. ఒక కుటుంబం అంటే ఆత్మీయంగా దేవుని కృపలో ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాము, అందరూ మోకరించుకుందాము. కళ్ళు మూసుకోండి, అందరూ మోకరించుకుందాం, ప్రార్థన చేద్దాము. ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఒక్కసారి అడుగుదాం దేవునికి, దేవా నేను రుచికరంగా ఉండకపోతే ప్రభా నా జీవితాన్ని మార్చి 10 మంది జీవితంలో నేను మంచి రుచికరంగా ఉండులాగున సహాయం చేయదేవా అని ప్రార్థన చేద్దాము. మన జీవితంలో దేవుడు ఉప్పు వలె మన జీవితాన్ని రుచికరంగా మారుస్తాడు, మన కుటుంబాన్ని రుచికరంగా మారుస్తాడు. ఏదైనా అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు ఏదైనా ఉన్నా కూడా యేసు ప్రభువే మన ఉప్పై ఉన్నాడు. మన జీవితంలో మనము లోకానికి ఉప్పై ఉంటున్నాము. ఆయన మనకు స్వచ్ఛమైన మంచి సువాసనను అదేవిధంగా రుచికరంగాను ఆయన వాక్యం మన జీవితంలో ఇచ్చాడు కనుక ఆ వాక్యమే మన జీవితంలో ఉప్పు. మనము రుచికరంగా ఉండి అనేక మంది జీవితంలో రుచికరంగా ఉందాము, వెలుగుకరంగా ఉందాము, దీవెనకరంగా ఉందాము, మాదిరికరంగా ఉందాము, సాక్షికరంగా ఉందాము, దేవుని నామానికి మహిమార్థకరంగా బ్రతుకుదాము. మన కుటుంబము వెలుగులో నడిపించబడుతుంది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మా యేసు రాజా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఒక దినము మేము లోకములో చీకటిగా ఉన్నాము ప్రభు. ఎటు చూసినా ఏమి చేసినా చీకటిలో జీవించేవాళ్ళం. ఎన్ని చేసినా ఏమి చేసినా ఆ చీకటి మాకు కమ్ముకొని ఉండేది. యేసు క్రీస్తు దేవుడని ఎప్పుడు మేము అంగీకరించాము, ఎప్పుడు నీ రక్తంలో కడగబడ్డాము, అందరం మోకరించుకుంటూ ప్రార్థన చేద్దాం. అప్పుడు మేము లోకానికి ఒక ఉప్పుగా కనబడుతున్నాం, ఒక వెలుగుగా కనబడుతున్నాం. నీ వాక్యమే మా జీవితంలో ఒక ఉప్పై ఉంటుంది ప్రభు. మా మాటలను బట్టి, మా చూపులను బట్టి, మా ఆలోచనను బట్టి చూసేవాళ్ళు నిజంగా వీళ్ళు క్రీస్తు బిడ్డలని అనిపించుకోవాలంటే అయ్యా నీ సన్నిధి ఒక ఉప్పు కారంగా మా జీవితంలో ఉండాలి. ఆ ఉప్పు లేకపోతే ఏదైనా కానీ ఒక రుచికరమైనది లేదు. నీ సన్నిధి, నీ కృప, నీ పరిశుద్ధాత్మ మాలో లేకపోతే మేము పారవేయబడిన వారినే ఉంటాం, కానీ ఉప్పులో రుచి అనేది కనపడదు ప్రభు. కాబట్టి బిడ్డలందరూ నిజంగా లోకానికి కాదు, రంగనాయక కాలనీ ప్రాంతం అంతటిలో ప్రభు మంచి ఒక ఉప్పై ఉంటున్నారు ప్రభు. మా ప్రభు అంతేకాదు, నీ ఎలుగు బిడ్డల జీవితంలో ప్రకాశించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఒక ఎలుగు వెలిగించి ఆ దీపము గంప కింద పెట్టగలుగుతారా? పెట్టరు ప్రభు. ఎవరైనా కానీ ఆ మంచము మీద పెట్టవలేను, అది అందరికి కనబడటానికి. కాబట్టి
నీ వాక్యమే మా జీవితంలో ఒక వెలుగై ఉంటుంది ప్రభు. ఆ వాక్యము లోకానికి వెలిగిస్తుంది ప్రభు. అయ్యా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే సత్యమే ఉంటుంది ప్రభు. నీవే మార్గం, సత్యం, జీవమై ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం అనేది ఈ కుటుంబానికి ఒక వెలుగుకరంగా ఉండి వాళ్ళని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు కీర్తన దావీదు మహారాజు రాసిన నీ వాక్యము మా పాదలకు దీపమే ఉంటుంది. బయటికి పోయినప్పుడు ఎక్కడే కుటుంబం దీవించబడాలి, ఆ ఎలుగులో వెలిగించబడాలి ప్రభు. సమస్య అంతా విడిపోవాలి ప్రభు. లోపలికి వచ్చినప్పుడు కుటుంబంలో దీవించబడాలి, శాంతి సమానం ఉండాలి. వారి బిడ్డలను అందరినీ దీవించండి, ఆస్వాదించండి, కృప చూపించండి. అయ్యా, ఇగో ఒక కుటుంబం ఇక్కడ ఉన్నారని మేము విన్నాం ప్రభు, అని స్తోత్రం నాయన. అవును, నిజంగా ఉప్పు అయిపోయి ఉన్నామంటే ఈ ఉప్పు అనేక వాళ్ళని రుచికరంగా కనబడాలి, ఈ కుటుంబం అనేక వాళ్ళని దీవెనకరంగా కనబడాలి. ఇంకో నెల వచ్చినప్పుడు ఆ కుటుంబము ఈ కుటుంబము అందరు కలిసి ఈ ఎలుగులో ఒక క్రాంతిని ప్రకాశించబడేటట్టు సహాయించండి. అయ్యా, ఎలుగు ఈ కుటుంబాన్ని ప్రకాశించు, ఈ ఎలుగులో ఈ కుటుంబం దీవించబడాలి. ఎలగల ప్రభానికి స్తోత్రం. నీ కృపాకనికను కాపుదల దయచండి. మాతో ఉన్న టీంని బిడ్డను దీవించండి. ఎక్కడే కుటుంబం దీవించి ఆస్వాదించండి ప్రభా. నీ కుమారుడు ప్రభా రాకేష్ వారి కుటుంబం దీవించండి. ఇక్కడ మా బంజారా కుటుంబం దీవించండి ప్రభా. నిశ్చిత్తం అయితే అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, చాలా మంది బంజారా వెనకబడి ఉంటున్నారు. చిత్తమైతేనే వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించండి. ఈ బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. నీ వెలుగు మా కుటుంబం సంఘంలో ఎల్లప్పుడూ వెలిగేటట్టు సహాయం చేయమని యేసు పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి ఈ కుటుంబంలో ఎలుగుకరంగా, రుచికరమైన, దీవెనకరంగా ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడి ఉన్నట్టు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీ చెమట అంతా బయట